పెళ్లి ఇష్టం లేకుంటే వద్దని ఇంట్లో చెప్పాలి, కానీ ఏకంగా హత్యకు ప్లాన్ చేసిందో క్రిమినల్ కిలాడి. ఆమె దెబ్బకు 4 కుటుంబాలు నాశనమైపోయాయి. బెంగళూరుకు చెందిన ఈ లేడీ అర్జున్ రెడ్డి లవర్ కోసం ఎంతకైనా తెగించింది. కాబోయే భర్తకు నవ్వుతూ రింగు తొడిగింది. తన బాయ్ ఫ్రెండ్ చీకొట్టడంతో అతన్ని నమ్మించేందుకు ఏకంగా ఆ రోజు లిప్ కిస్ ఇచ్చి శృంగారం కూడా నేర్పింది. మోస్ట్ డేంజరస్ లవర్స్ క్రైమ్ స్టోరీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అది 2002వ సంవత్సరం. బెంగళూరులోని బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ లాలో 3వ సంవత్సరం చదువుతోంది సుభా శంకరనారాయణ. అందరూ ఆమెను సుభా అంటారు. ఇక ఆమె కాలేజీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ స్టూడెంట్. వయసు 21 ఏళ్లు. ఆమె కాలేజ్ గేట్ దగ్గర అడుగు పెడుతుందంటే కుర్రాళ్ళు తల తిప్పుకోకుండా ఉండలేరు. మంచి హైట్, మంచి కలర్, దానికి తోడు సాలిడ్ ఫిగర్. అందుకే ఆమెను బ్యూటీ క్వీన్ అని అంతా పిలుచుకునేవాళ్ళు. అటెండర్ దగ్గర నుంచి ప్రతి క్లాస్ విద్యార్థికి సుభా బాగా తెలుసు. ఆమె గ్లామర్ ఆమెకు అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే ఆమె కోసం సీనియర్లు ట్రై చేసినా పడలేదు. క్లాస్మేట్స్ కూడా స్నేహం చేసి ఫ్లర్ట్ చేసినా కూడా ఎవ్వరిని దగ్గరకు రానివ్వలేదు. ఐ లవ్ యూ చెప్పిన వారికి సారీ అంటూ తప్పుకుంది. దీంతో ఎంతో మంది ఆమెను ఇష్టపడ్డా సరే సుభా అస్సలు పట్టించుకోలేదు. ఎందుకో ఎవ్వరూ ఆమెకు కనెక్ట్ కాలేదు. డబ్బున్న వాళ్ళను పట్టించుకోలేదు. కాలేజ్ టాపర్లను సైతం పక్కకు నెట్టింది. అయితే ఎవరు ఎందుకు ఎప్పుడు ఇష్టపడతారో ఎవ్వరికీ తెలియదు. మరీ ముఖ్యంగా గర్ల్స్ విషయంలో అయితే ఊహాతీతమైన నిర్ణయాలుంటాయి. ఈ బ్యూటీ క్వీన్ కూడా అదే ఊహాతీతమైన పని చేసింది. తనకంటే 2 ఏళ్లు చిన్నైన తన జూనియర్ అరుణ్ వర్మను ఇష్టపడింది. అతను కేవలం బుక్స్ కోసం, ఇతర సలహాల కోసం 4-5 సార్లు తన దగ్గరకు వచ్చేవాడు. కానీ అతని లుక్స్, అతని హైట్తో పాటు మాట తీరు కూడా తెగ నచ్చింది. ప్రేమ విషయంలో తానే ఒక స్టెప్ తీసుకొని అరుణ్ను లవ్లో పడేసింది. కాలేజీ మొత్తం కోరుకునే బ్యూటీ తనకు ఎదురుగా వచ్చి పడిపోవడంతో అరుణ్ ఆమెకు ప్రేమికుడిగా కంటే భక్తుడిగా మారిపోయాడు. ఉదయం నుంచి రాత్రి వరకు, సుభ ఇంటికి వెళ్లే వరకు తోడుగా ఉండేవాడు. ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. ఒకరికొకరు డీప్ గా ప్రేమలో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా అరుణ్ అయితే బ్యూటీ క్వీన్ సుభ తన లవ్ లో పడ్డ తర్వాత పిచ్చివాడుగా మారిపోయాడు. ఆమె క్షణం పక్కన లేకుంటే తహతహలాడిపోయేవాడు. ఇద్దరూ ప్రేమ పక్షుల్లా ఎంజాయ్ చేశారు. అందరూ అరుణ్ను లక్కీ గై అంటూ నవ్వుతూ సెటర్లు వేసేవారు. కానీ ఏనాడు కూడా అసభ్యంగా ఇద్దరూ ప్రవర్తించలేదు. పెళ్లి తర్వాతే ముద్దు ముచ్చట అని ముందే చెప్పింది సుభ. నువ్వు నా చేయి పట్టుకుని ఇలా ఉంటే చాలు, జీవితమంతా ఇలా గడిపేస్తానన్నాడు అరుణ్. ఇలా లా 3rd ఇయర్ పూర్తవుతుండగానే ఆమె తల్లిదండ్రులు సడన్ గా షాక్ ఇచ్చారు. తమ పక్కింటి కుర్రాడు గిరీష్తో పెళ్లి సంబంధం మాట్లాడారు. ఎందుకంటే గిరీష్ను సుభ కాదనేది ఆమె పేరెంట్స్ అభిప్రాయం. ఇద్దరూ గత 10 ఏళ్లుగా బాగా తెలుసు. బనశంకరి స్టేట్ 2 కాలనీలో సుభా గిరీష్ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. అతను ఇంటెల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో కూడా పనిచేసొచ్చాడు. శాలరీ దాదాపుగా 3.5 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే వచ్చేవి. అయితే గిరీష్ పెద్ద అందగాడు కాదు, యావరేజ్ గా ఉంటాడు, కానీ జీనియస్. ఇక శుభను పెళ్లి చేసుకుంటావా అని ఆమె తల్లిదండ్రులే వచ్చి సరదాగా అడిగారు. అతను సరేనన్నాడు. ఎందుకంటే శుభ గ్లామర్ ఏంటో అతనికి తెలుసు. కానీ తనను ఆమెను ఇష్టపడుతుందా అనే అనుమానం గిరీష్ లో కూడా ఉంది. ఆమె పేరెంట్స్ మాత్రం ముందే చెప్పారు, నువ్వంటే శుభకు కూడా ఇష్టమే, నీ జాబ్ గురించి, నీ తెలివి గురించి చాలాసార్లు చెప్పిందని అడగకుండానే హామీ ఇచ్చారు. ఒకే కమ్యూనిటీ కావడంతో పాటు 2 కుటుంబాలు ఆర్థికంగా బలంగానే ఉన్నాయి. ఇక కాలేజీ నుంచి వచ్చిన తర్వాత శుభకు విషయం చెప్పారు. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. తన ప్రేమ విషయం చెప్పాలంటే తండ్రిని చూసి భయపడింది. పైగా వారంతా కూడా గిరీష్ నిన్ను చేసుకుంటాడనడం నీ అదృష్టం, మంచి కుర్రాడు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వస్తాడు, పక్కింట్లో ఉండే మంచి కుర్రాడిని వదులుకుంటే మళ్ళీ మనకు ఎలాంటి సంబంధం దొరకదని ఆమెకు బ్రెయిన్ వాష్ చేశారు. దీంతో శుభకు ఇష్టం లేకున్నా సరే అని చెప్పింది. మరుసటి రోజే గిరీష్ను పిలిపించి ఫార్మాలిటీగా పెళ్లి చూపులు ఏర్పాటు చేసి కట్న కానుకల విషయం కూడా మాట్లాడుకుని పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్ డేట్ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇక మరుసటి రోజు కాలేజీకి వచ్చిన తర్వాత తమ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారని అరుణ్కు చెప్పింది శుభ. అదేంటి, నువ్వెలా ఒప్పుకున్నావన్నాడు. నేను సాయంత్రం వెళ్ళాను, మరునాడు ఉదయానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నాకు వేరే ఆప్షన్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదంది శుభ. అసలు ఏం మాట్లాడాలో అరుణ్కి ఏమీ అర్థం కాలేదు. నీకు ఇంటెల్లో పనిచేసే వ్యక్తి దొరకగానే నన్ను మరిచిపోయావా, ఇదేనా లవ్ అంటే అంటూ నిలదీశాడు అరుణ్. నన్ను నమ్ముతావా లేదా అంది. నమ్మకుంటే ఎందుకు ప్రేమిస్తానని చెప్పాడు. నేను మాత్రం నాకంటే జూనియర్ అయినా ఎందుకు లవ్ చేశాను, నీ మంచితనం నచ్చే కదా, ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, గిరీష్ని కాదని చెప్పింది. అరుణ్ మాత్రం నమ్మలేదు. ఈ ఆడవాళ్ళింతే, లైఫ్లో సెటిల్ అయిన వాడు, డబ్బున్నవాడు దొరికితే ఎవరైనా సరే క్షణంలో మరిచిపోతారని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని శుభకి కాస్త దూరమయ్యాడు. ఇక శుభ కాలేజీలో ఎన్ని మాటలు చెప్పినా అరుణ్ పట్టించుకోలేదు. తాను సీరియస్గా ప్రేమిస్తున్నానని చెప్పినా సరే శుభ మాటలు అస్సలు నమ్మలేదు అరుణ్. కాలేజీలో కూడా ఇద్దరు ముభావంగానే తిరిగారు. ఏం చేయాలో శుభకు అర్థం కాలేదు. అరుణ్ను వదులుకునేందుకు ఆమె ఇష్టపడలేదు. తల్లిదండ్రులకు ఎదురు చెప్పే ధైర్యం ఆమెకు లేదు.
ఈలోపు నవంబర్ 30, 2003న భారీగా ఎంగేజ్మెంట్ చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. దానికి ముందు రోజే పెళ్లికి కూడా ముహూర్తం పెట్టారు. ఏప్రిల్ 11, 2004న పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు. శుభకు పిచ్చెక్కిపోయింది. ఎంగేజ్మెంట్ ను గ్రాండ్ గా చేశారు. దగ్గరి బంధువుల సమక్షంలో ఫంక్షన్ హాల్లో చేశారు. శుభ తన కాలేజ్ ఫ్రెండ్స్ ను కూడా పిలిచింది. ఉదయం 11 గంటల సమయానికి అరుణ్ కూడా ఆ ఫంక్షన్ కు వచ్చాడు. తన గర్ల్ ఫ్రెండ్ హాయిగా నవ్వుతూ ఆమెకు కాబోయే మొగుడితో మాట్లాడుతుంటే, ఫోటోలు దిగుతుంటే ఇటుపక్క రగిలిపోయాడు. వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ స్టేజ్ మీదకు వెళ్లి ఆమె కళ్ళల్లోకి చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. ఇతర ఫ్రెండ్స్తో పాటు అరుణ్ కూడా స్టేజ్ మీదకి వెళ్లి ఫోటో దిగాడు. ఆ సమయంలో శుభ తనకు కాబోయే భర్త గిరీష్కు అతన్ని పరిచయం చేసింది. నా జూనియర్ అరుణ్ అంటూ పరిచయం చేయడంతో హలో గిరీష్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అరుణ్. కోపంగా అరుణ్ చూస్తున్నా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది శుభ. వెళ్తూ వెళ్తూ ఆమె చెవిలో షాకింగ్ డైలాగ్ చెప్పాడు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతానని చెప్పి ఆగి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు అరుణ్. ఆమె షాకుకు గురైంది. ఒకవైపు ఎంగేజ్మెంట్ జరుగుతున్నా సరే ఎక్కడ అరుణ్ ఆత్మహత్య చేసుకుంటాడో అనే భయం వెంటాడింది. 2 గంటలకు ఎంగేజ్మెంట్ తంతు పూర్తయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. ఆమెకు బయటికి వెళ్ళడానికి వీలు చిక్కలేదు. దీంతో 5 గంటల ప్రాంతంలో తన ఫ్రెండ్ షాపింగ్ చేస్తుంది, వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తానని బయటకు వెళ్ళి ఒక ఆటో తీసుకుని డైరెక్ట్ గా అరుణ్ ఇంటికి వెళ్ళిపోయింది. మెరిసిపోయే డ్రెస్ లో తన ఇంటికి వచ్చిన శుభను చూసి అరుణ్ షాక్ అయ్యాడు. సినిమా హీరోయిన్ లో ఉన్న శుభను తన ఇంట్లో చూసి అతనికి మతిపోయింది. తాను ఎంగేజ్మెంట్ హాల్లో చూసింది ఈ శుభనేనా అనుకున్నాడు. అయితే ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో అతన్ని గదిలోకి తీసుకెళ్లి లాగి చెంప మీద కొట్టింది. చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటానంటావా? నువ్వు చెప్పిన మాటకు భయంతో నేను కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదని గట్టిగా తిట్టింది. మరి నన్నేం చేయమంటావు? నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వే నన్ను ప్రేమ మైకం కమ్మేలా చేశావు. ఏడాది పాటు ప్రేమ పేరుతో తిప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే నేనేం చేయాలి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అరుణ్. నన్ను నమ్మవా అని శుభ అడిగితే నమ్మనని చెప్పాడు. దీంతో అతనికి గట్టిగా లిప్ కిస్ ఇచ్చింది శుభ. అతను షాక్ అయ్యాడు. నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది నీకు ఇస్తాను. హనీమూన్లో మనిద్దరం ఎంజాయ్ చేద్దామనుకున్నాం, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని చెప్పి శుభ అతనికి తన శరీరాన్ని అర్పించేసింది. ఇద్దరు శృంగారంలో పాల్గొన్నారు. రాత్రి 8 గంటల సమయం వరకు ఇద్దరు గడిపారు. వెళ్లే సమయంలో నువ్వు చనిపోకు, నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పింది శుభ. మరి గిరీష్ సంగతి ఏంటి అన్నాడు అరుణ్. నువ్వు లేకుంటే నేను చనిపోతాను, నేను లేకుంటే నువ్వు చనిపోతావు. అయితే మనమెందుకు చావాలి? వాణ్ణే చంపేద్దామని చెప్పింది శుభ. అప్పటి వరకు హీరో హీరోయిన్లా ఉన్న లవర్స్ ఒక్కసారిగా విలన్స్ గా మారిపోయారు. ఆ మాటలు విని అరుణ్ అయితే వణికిపోయాడు. అరుణ్ భయాన్ని చూసి మన ప్రేమ కోసం ఏమైనా చేస్తానన్నావు, భయపడుతున్నావా అని శుభ నిలదీసింది. దాంతో నీ కోసం ఏమైనా చేస్తానని చెప్పాడు అరుణ్. ఎవరైనా సరే చంపేవాడంటే చూడు, డబ్బులిద్దాం, నేను ఎక్కడికంటే అక్కడికి గిరీష్ ని తీసుకొస్తానని శుభ చెప్పింది. ఆ రోజు రాత్రి శుభతో ఎంజాయ్ చేసిన ప్రతి క్షణం గుర్తు చేసుకుని అరుణ్ మురిసిపోయాడు. ఆ తరువాత తనంటే ప్రాణమిచ్చే తన పెదనాన్న కొడుకు తమ్ముడైన దినకర్తో విషయం చెప్పుకొని బాధపడ్డాడు అరుణ్. ఎవరైనా గిరీష్ ను చంపేవాళ్ళుంటే చూడమని చెప్పాడు. దినకర్ బాగా ఆలోచించి నేను సాయం చేస్తాను, నా ఫ్రెండ్ వెంకటేష్ ఉన్నాడని చెప్పాడు. మేం నీకోసం గిరీష్ను చంపుతాం, కానీ మా పేరు బయటకు రాకుండా ఉండేలా ప్లాన్ చేయాలని దినకర్ చెప్పాడు. అందుకు సరేనన్నాడు అరుణ్. అయితే ప్లాన్ అంతా శుభదే. మరుసటి రోజు ఎలా చంపాలనే దానిపై శుభ బాగా ఆలోచించింది. ఆ తర్వాత ఒక ఐడియా చెప్పింది. నేను గిరీష్తో క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేస్తాను. అతన్ని చంపాలంటే HAL ఎయిర్పోర్ట్ బెస్ట్ ప్లేస్ అని చెప్పింది. ఇందిరానగర్ కొర్మన్గాలా ప్రాంతం మొత్తం చెట్లుంటాయి. అక్కడ ప్రహరీకి ఆనుకుని రన్వే ఉంటుంది. సరదాగా ఫ్లైట్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ చూద్దామని చిన్న గోడ దగ్గరకు తీసుకొస్తాను. అప్పుడు మీరు వెనుక నుంచి వచ్చి కొట్టి చంపేయమని అరుణ్కు చెప్పింది. ఆ వెంటనే దినకర్ను వెంకటేష్ను పిలిచి ఐడియా చెప్పాడు అరుణ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు గిరీష్కు ఎంగేజ్మెంట్ జరిగిన 3వ రోజే అంటే డిసెంబర్ 3, 2003న HAL ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. శుభ గోడ దగ్గర నుంచి విమానాలు కాసేపు చూసి అక్కడే ఉన్న మంచి రెస్టారెంట్లో భోజనం చేసి సాయంత్రం సినిమా చూసి నైట్ ఇంటికి వెళ్దామని లాంగ్ షెడ్యూల్ చెప్పింది. ఆమెకు తానంటే బాగా ఇష్టమని మురిసిపోయిన గిరీష్ ఆమె చెప్పినట్టుగానే మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆమె ఎవరూ చూడకుండా దూరంగా వెళ్దామని రొమాంటిక్ గా అడగడంతో చెట్ల పొదలో ఉన్న గోడ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరు విమానాలను చూస్తుండగా వెనుక నుంచి దినకర్, వెంకటేష్ ఐరన్ రాడ్లు తీసుకుని వచ్చి వెనుక భాగం తలవైపు గట్టిగా కొట్టారు. కింద పడిపోగానే విచక్షణ రహితంగా బాదారు. ఇక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు గిరీష్. ఆ తర్వాత దినకర్, వెంకటేష్ వెళ్లిపోగానే హెల్ప్ హెల్ప్ అంటూ కాస్త ముందుకు వచ్చి అరిచింది. తనకు కాబోయే భర్తను ఎవరో కొట్టి పారిపోయారు, సాయం చేయాలని అడగడంతో కొంతమంది ఆటోని పిలిపించారు. స్వయంగా శుభ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లింది. కానీ అప్పటికే గిరీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. బోరున ఏడుస్తూ గిరీష్ను ఎవరో వెనుక నుంచి వచ్చి కొట్టి పారిపోయారని హాస్పిటల్కి తీసుకొచ్చానని, గిరీష్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారని అతని పేరెంట్స్కు, తన పేరెంట్స్కు చెప్పింది శుభ. ఉదయం సంతోషంగా బయటకు వెళ్లిన గిరీష్ మధ్యాహ్నానికి శవంలా మారడంతో అతని పేరెంట్స్ షాక్ అయ్యారు.
తమకు అనుమానంగా ఉందని పోలీసులకు ఫోన్ చేయడంతో హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేశారు. తాను గిరీష్ గోడ మీద నుంచి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ దగ్గర విమానాల ల్యాండింగ్ చూస్తున్నాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి గట్టిగా కొట్టి పారిపోయాడని పోలీసులకు చెప్పింది శుభ. ఆమె మాటలకు పోలీసులు కన్విన్స్ కాలేదు. పోస్ట్ మార్టం పూర్తి చేసిన తర్వాత బాడీని అప్పగించి ఎంక్వైరీ మొదలుపెట్టారు పోలీసులు. శుభ నంబర్ తీసుకుని కాల్ డేటాను తీక్షణంగా పరీక్షించగా ఒక నెలలో దాదాపుగా 66 కాల్స్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ అరుణ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆమెకు తెలియకుండానే అరుణ్ను కాలేజీలో పికప్ చేసుకుని ఎంక్వైరీ కోసం తీసుకెళ్తున్నామని కాలేజీ ప్రిన్సిపల్కి లిఖితపూర్వకంగా రాసిచ్చి అతన్ని తీసుకెళ్లారు పోలీసులు. మొదట తనకు శుభ కేవలం సీనియర్ మాత్రమేనని, నాకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తుందని చెప్పాడు అరుణ్. ఈలోపు మరికొంతమంది కాలేజీలో విచారణ చేయగా వారిద్దరూ లవర్స్ అని తేలింది. దీంతో అరుణ్ను నైట్ స్టేషన్లోనే ఉంచి ఇన్వెస్టిగేషన్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక వెంటనే తాను శుభ ప్రేమించుకున్నాం, అతను పెళ్లి చేసుకుంటే మేం కలిసి ఉండలేమనుకున్నాం, అందుకే చంపామని చెప్పాడు అరుణ్. మరి పెళ్లి ఇష్టం లేదని శుభ చెప్పొచ్చు కదా, చంపడం ఎందుకంటే అరుణ్ దగ్గర సరైన సమాధానం లేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4 తంతే శుభ తండ్రికి ఆమె ఎదురు చెప్పలేదు, అంత ధైర్యం లేదు. అందుకే గిరీష్ ను పోలీసులకు దొరకకుండా చంపాలని ప్లాన్ చేశామన్నాడు అరుణ్. మరుసటి రోజున ఉదయాన్నే ఎంక్వైరీకి రావాలని శుభను తీసుకొచ్చారు పోలీసులు. విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వలేదు. నువ్వే చంపించావని అరుణ్ ఒప్పుకున్నాడని పోలీసులు డీటెయిల్స్ చెప్పారు. దీంతో కూల్ గా నవ్వుతూ లేడీ అర్జున్ రెడ్డి లెవెల్లో ఎస్ వి కిల్డ్ హిమ్ అంటూ సమాధానం ఇచ్చింది శుభ. ఆమె మాట తీరు చూసి సైకో అనుకున్నారు. ఆ తర్వాత దినకర్ను, వెంకటేష్ను కూడా పోలీసులు అరెస్టు చేసి ఆధారాలు సేకరించారు. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం బెంగళూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు జూలై 1, 2010 శుభకు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు సాక్ష్యం ధ్వంసం చేసినందుకు మరో 3 ఏళ్ల శిక్షతో పాటు 20,000 రూపాయల ఫైన్ కూడా విధించింది. అరుణ్, దినకరన్, వెంకటేష్లకు కూడా కోర్టు అమాయకుడైన గిరీష్ను చంపినందుకు జీవిత ఖైదు విధించింది. హైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసిన కింది న్యాయస్థానం తీర్పే సరైందని వెల్లడించింది కర్ణాటక హైకోర్టు. అయితే 2014 ఆగస్టు 11న సుప్రీంకోర్టు శుభకు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ కోర్టుకు, జైలుకు ఇలా శుభం కార్డు లేకుండా తిరుగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శుభ ఫుల్ టైం లాయర్గా మారిపోయింది. శుభ చేసిన పాపపు పనికి అమాయకుడైన గిరీష్ చనిపోయాడు. ఇంత అందమైన యువతి మనసులో ఒక కిల్లర్ ఉన్నాడని తెలిసి ఆమె కాలేజీలో అంతా షాక్ అయ్యారు. ఎటొచ్చి గిరీష్ పేరెంట్స్ ఉన్న కొడుకును పోగొట్టుకున్నారు. శుభ చేసిన ఈ ఘోరమైన క్రైమ్ స్టోరీని సినిమాగా కన్నడలో కూడా రిలీజ్ చేశారు. సెన్సేషనల్ హిట్ అయింది కూడా. మొత్తానికి శుభ జీవితానికి శుభమే లేదు. అంతేకాక నలుగురు ఫ్యామిలీల్లో కూడా ఎలాంటి శుభం లేకుండా చేసింది. తన పేరుకి ఆపోజిట్ జస్టిఫికేషన్ ఇచ్చింది. మరి ఈ లేడీ అర్జున్ రెడ్డి గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.